విజయవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను ఎట్టకేలకు అధికారులు పూడ్చివేశారు. క్లిష్టంగా మారిన మూడో గండిని కూడా మొత్తానికి పూడ్చారు అధికారులు. కేంద్రం నుంచి వచ్చిన ఆర్మీ ఇంజనీర్ల బృందం సహాయంతో యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేత పనులు పూర్తయ్యాయి. గండి పడిన చోట 10 నుంచి 15 మీటర్ల వెడల్పు ఉంటే మూడో గండి 80 మీటర్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. గేబియాన్ బుట్టల ద్వారా గండ్లను పూడ్చివేశారు. ఈ బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షిత కట్ట నిర్మిస్తున్నారు. స్థానికంగానే గేబియాన్ బుట్టలను తయారు చేశారు. ఇసుక సంచులతో నింపిన హెస్కో బుట్టలను వినియోగించారు. ఆర్మీలోని హెచ్ఏడిఆర్ బృందం ఆధ్వర్యంలో పనులు కొనసాగాయి. మొత్తంగా బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి లభించిందని చెప్పాలి. అయితే బుడమేరు గంటలనైతే పూడ్చారు, కానీ విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరద నీటిని బయటకు ఎలా పంపిస్తారన్నదే అసలు ప్రశ్నగా మారింది. అటు విజయవాడ నగరంలోకి చాలా కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై 2 నుంచి 4 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. బుడమేరుకు 3 గంటలు పడటంతో ప్రభుత్వం సైన్యం సహకారంతో పూడ్చివేత పనులు పూర్తి చేసింది. అక్కడే మకాం వేసిన మంత్రి నిమ్మల రామానాయుడు పూడ్చివేత పనులను ముగించేశారు. ప్రస్తుతానికి బుడమేరు శాంతించినట్లు కనిపిస్తున్నా పూర్తి ముప్పు తొలగిపోలేదని వరద బాధితులు ఆవేదన చెందుతున్నారు. అటు ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం, ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. మరోవైపు వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యారు. విజయవాడ నగరంలో 2 అడుగుల మేర వరద నీరు పెరగడంతో స్థానికులు మరోసారి ఆందోళన చెందారు. సైన్యం సహకారం విజయవాడను ముంచేసిన బుడమేరు గండ్ల పూడ్చివేయడంపై వరద బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నా మరోసారి పడుతున్న వర్షం తీవ్రత ఎలా ఉంటుందో, వరద ప్రభావం ఏ మేరకు ఉంటుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. 3 గంటలు పడటంతో వాటిని పూడ్చేందుకు యంత్రాంగం 4 రోజులు శ్రమించి మొత్తానికి పూర్తి చేసింది. దిగువ ప్రాంతాలకు వెళ్లే వరద నీటికి అడ్డుకట్ట వేసింది. వరద ముంచెత్తిన తర్వాత బుడమేరుకు పడ్డ గంటలను పూడ్చే పనులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మొదలుపెట్టింది. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గంటలను పూడ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గంటలు పడగా ప్రమాదకరంగా ఉన్న మూడో గంటిని ఒకవైపు ఏజెన్సీలు, మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశాయి. చెన్నైకు చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది విజయవాడకు చేరుకుని బుడమేరు గండ్ల పూడ్చివేతకు ముగింపు పలికారు. బుడమేరు గంటలను విజయవంతంగా పూర్తి చేసిన మంత్రులు, అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అతిపెద్ద సవాల్ను ఎదుర్కొని పనులు పూర్తి చేశారని ప్రశంసించారు.